ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం, కళలో కూడా ఊహించిన మార్పులు. జూలై నెల 27, 28, 29 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మీనరాశి మిత్రులకు స్వాగతం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. జూలై నెల 27, 28, 29 తేదీలు మీనరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన రోజులుగా ఉండే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చెప్పవచ్చు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని కొత్త పరిచయాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త పరిణామాలు కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఉపయోగపడే పరిచయం, సలహా లేదా అవకాశం కూడా రావచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగాలని ఖచ్చితంగా చెప్పలేము. మీ యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహస్థితులపై కూడా ఫలితాలు అనేవి ఆధారపడతాయి. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో కనిపించే అవకాశం ఉన్నటువంటి 4 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం. మొదటి మార్పు, ఒక ముఖ్యమైన స్త్రీ పరిచయం లేదా సహాయం. ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కీలక పాత్ర పోషించే అవకాశం కనబడుతుంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా మీకు వచ్చే ఒక మంచి సమాచారం, ఉద్యోగ అవకాశం, వ్యాపార సూచనల లేదా చాలా రోజులుగా అయిపోయిన పని కూడా ముందుకు సాగే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇటీవల వరకు కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త ఈ 3 రోజుల్లోనే వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వార్త మీలో కొత్త ఆశను నింపుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీస్తుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. రెండవ మార్పు, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. ఇటీవల వరకు కూడా డబ్బు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొన్న మీనరాశి వారికి కొంత ఉపశమనం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. రావాల్సిన బకాయిలు రావచ్చు, నిలిచిపోయిన చెల్లింపులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతతో పాటుగా మంచి గుర్తింపు కూడా లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో వచ్చిన ఆదాయాన్ని ఆలోచించి ఖర్చు చేయడం అవసరం. అనవసరమైన పెట్టుబడులకు లేదా తొందరపాటు నిర్ణయాలకు నివారించడం మంచిది. తెలివిగా వ్యవహరిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలుగుతారు. మూడవ మార్పు, కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుందండి. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలే అవకాశం కూడా కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తే వారికి మంచి సమాచారం వచ్చే సూచనలు కూడా ఉంటాయి. దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు పెరగడం వల్ల మీరు మానసికంగా ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో పెద్దలకు ఆశీర్వాదం తీసుకోవడం, ఇంట్లో ప్రశాంతత వాతావరణాన్ని కొనసాగించడం మీకు మరింత సానుకూలంగా మారుతుంది. 4వ మార్పు, గౌరవం, గుర్తింపు మరియు కొత్త ప్రారంభం. చాలా రోజులుగా మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు రావచ్చు. చదువుతూ ఉన్నవారికి మంచి ఫలితాలు రావచ్చు. వ్యాపారాలకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ ప్రతిభను ఇతరులు గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కొంతమందికి కొత్త ప్రయాణం, కొత్త ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సానుకూలంగా స్వీకరించడం. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే చెయ్యండి. పెద్దలకు ఆశీర్వాదం తీసుకోండి. ప్రశాంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మీనరాశి మిత్రులారా, జ్యోతిష్యం అంటే విశ్వాసం మరియు సాంప్రదాయం పైన ఆధారపడిన ఒక మార్గదర్శకం మాత్రమే. మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ పట్టుదల మీ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను సానుకూలమైన దృక్పథంతో స్వీకరించండి. మీ లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించండి. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి జ్యోతిష్యపరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీనరాశి జాతకులకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జూలై 27, 28, 29 తేదీల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని కూడా చిన్న చూపు చూడకండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే మాటను పూర్తిగా వినండి. ఎందుకంటే మీరు ఊహించని ఒక అవకాశం ఆమె ద్వారా మీ జీవితంలో వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా కూడా కావచ్చు. మొదట చిన్న విషయంగా కనిపించిన తర్వాత అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. చాలా కాలంగా కూడా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఫలితం రాక నిరాశ చెందిన వారు ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనులలో ఇతరులు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే మీనరాశి వారికి ఫోన్ కాల్, ఇంటర్వ్యూ సమాచారం లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయండి.
ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు జరగవచ్చు. అపార్థాల కారణంగా దూరమైన వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశం సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చూపు, చిన్న చిన్న విభేదాలు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల్లో మీరు ఒక శుభవార్త ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో వినిపించే అవకాశం ఉంటుందండి. ఈ వార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు చేసే ఒక నిర్ణయం రాబోయే నెల రోజుల్లో మీ భవిష్యత్తుకు బలమైన పునాది అయితే కాబోతోంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఇష్ట దైవాన్ని స్మరించడం, ఉదయం దీపాన్ని వెలిగించడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం వలన మీ యొక్క మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగితే అనేకమైన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. గుర్తుంచుకోండి, జ్యోతిష సూచనలు, మార్గదర్శకాలు మాత్రమే. మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీన రాశి వారికి ఈ రోజులో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సానుకూలమైన మార్పులకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. మీనరాశి వారు సాధారణంగా మృదు స్వభావాలు, దయాగుణం కలవారుగా ఉంటారు. భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారుగా ఉంటారు. వీరు ఇతరుల బాధను తమ బాధలాగా భావించి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. మంచి మనసు, ఓర్పు, కరుణ వీరి యొక్క ప్రధానమైన లక్షణాలు. మీనరాశి వారి గుణగణాలు దయ, ప్రేమ, కరుణ ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. భక్తిభావం, ఆధ్యాత్మికతపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం, రచన, నటన వంటి సృజనాత్మక రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మనసును సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శాంతంగా వ్యవహరించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. నిజాయితీకి, నమ్మడానికి ఎక్కువ విలువ ఇస్తారు. అవసరంలో ఉండేవారికి సహాయం చేయడానికి ఇష్టపడతారు. వీరి యొక్క బలాలు: మంచి హృదయం, ఓర్పు, సహనం, సృజనాత్మకత, ఆధ్యాత్మిక ఆలోచనలు, నమ్మకమైన వ్యక్తిత్వము, సంబంధాలను కాపాడుకునే స్వభావము. వీరి యొక్క బలహీనతలు: చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడడం, ఇతరులను త్వరగా నమ్మేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం, భావోద్వేగాల ప్రభావానికి లోనవ్వడం, వద్దు అని చెప్పలేక ఇబ్బందులు పడడం. ప్రేమ మరియు దాంపత్యం చూసుకున్నట్లయితే మీనరాశి వారి ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామిని గౌరవిస్తారు. కుటుంబ సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగం, వ్యాపారం చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, కళలు, సంగీతం, రచన, కౌన్సిలింగ్, సేవా రంగం, వ్యాపారం వంటి రంగాల మంచి అవకాశం పొందుతారు. కష్టపడి పనిచేసే స్వభావం వలన క్రమంగా మంచి స్థాయికి అయితే వీరు చేరుకుంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దాతృత్వం వలన ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సరైన ప్రణాళికతో పొదుపు చేస్తే ఆర్థికంగా వీరు బలపడతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.